నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఎండాడ జూ పార్క్ సందర్శకులతో నిండిపోయింది. పులుల ఎన్క్లోజర్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 7 పులులున్నాయి. వాటిలో కొన్ని కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాయి. మరికొన్ని ఇక్కడే పుట్టినవే. తెల్ల పులులు, రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్న ఈ జూలో మంజునాథ్, అక్షయ్, దుర్గా, విజయ్, బాలు, సోనీ, బేతాని అనే పేర్లతో పులులను సంరక్షిస్తున్నారు. పులులకు రోజు ఉదయం 2 కేజీల చికెన్ గుడ్లతో కలిపిన పాలు, సాయంత్రం 6 కేజీల పశుమాంసం ఇవ్వడం జరుగుతోంది. ఇవి తినకపోతే వెంటనే వైద్య పరీక్షలు చేస్తారు. పులులు రోజుకు 15 గంటలకు పైగా నిద్రపోతాయి. వేట అవసరం లేకపోవడం వల్ల సమయానుకూలంగా ఆహారం తీసుకుంటూ అలసట లేకుండా ఉంటాయి. పులిని దత్తత తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏడాదికి 1.80 లక్షలతో దత్తత తీసుకుంటే ఆ పులి ఎన్క్లోజర్ వద్ద మీ ఫోటో పేరు పెట్టబడుతోంది. అలాగే సంవత్సరానికి 2 సార్లు ఉచిత జూ ప్రవేశం కూడా లభిస్తోంది. జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ జి మంగమ్మ గారు చెబుతున్నారు. పులులను చిన్నపిల్లల మాదిరి ప్రేమగా సంరక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వాటిని దత్తత తీసుకోవచ్చు.